రైట్. రామరెడ్డి గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు మొత్తానికైతే మీ మీద వ్యతిరేకతలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపేమో ప్రతిపక్ష పార్టీలే కానీ, ఇటు ఆప్ పార్టీయే కానీ, ఇటు సీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పార్లమెంట్ ఆవరణ ముట్టడించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా జరిగినటువంటి గందరగోళం అయితే ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రధానంగా. సో వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఒకవైపేమో నీటి విషయమే కానీ, మరొక వైపేమో ఇటు విరాళాల చోరీకి సంబంధించిన విషయమే కానీ. సో ఎందుకు కప్పిపుస్తూ ఉన్నారు? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మీ మీద వ్యతిరేకత వస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? వ్యతిరేకత ఏమి రావట్లేదండి. వ్యతిరేకత ఏమి రావట్లేదు. దేశ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. రామాలయంలో నిధుల విషయంలో కానీ, ఆదాయ విషయంలో, ప్రపంచ ధర్మ విషయంలో నారాజు అయిన అందరు హిందూ భక్తులు, రామ భక్తులు నారాజు అయినరు. కానీ ఎవ్వరికి యూపీ ప్రభుత్వం మీద కానీ, అది యోగి ప్రభుత్వం మీద కానీ, మోడీ ప్రభుత్వం కానీ విశ్వాసం పోలే. ఇక్కడ జరిగింది ట్రస్ట్ మెంబర్లు అశ్రద్ధ వహించారు. అందులో దొంగలు బయట నుంచి వాళ్ళు కుట్ర కారణంగా వచ్చి చేరారు. కొన్ని అవకతవకలు జరిగినాయి. దాన్ని సరిదిద్దలు వెంటనే 8 మంది అరెస్ట్ చేయడం, రిమాండ్ పంపడం, 80 లక్షల వసూలు చేయడం, వాళ్ళ ఆస్తుల విషయాలన్నీ ఎంక్వైరీ చేయడం. తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసారు. విషయంలో గమ్మత్తు చూడండి, సుప్రీంకోర్టులో అప్పుడు కేసు వేస్తే అది హాలిడేస్ ఉంది. సుప్రీంకోర్టు అది ఎమర్జెన్సీగా తీసుకోవాలి. దీనికి ఇది అంత ఎమర్జెన్సీగా తీసుకోవాల్సిన అవసరం కాదు. దీనికి ఏదో ప్రజల ప్రాణం, దీనికి వీటికైనా లేదు, మేము తర్వాత సుప్రీంకోర్టు రీఓపెన్ తీసుకుంటామంటే దాని మీద కొన్ని టీవీ ఛానళ్ళు ఎందుకు సుప్రీంకోర్టు తొందరగా తీసుకోలేదని చర్చలు పెట్టిరండి. ఆశ్చర్యం వేస్తుంది. సుప్రీంకోర్టు మీద కూడా ఇప్పుడు వీళ్ళ ఎజెండాలో సుప్రీంకోర్టు కూడా రాకుంటే సుప్రీంకోర్టు మీద కూడా దుమ్మెత్తిపోద్దానికి రెడీ. అసలు టాపిక్ ఏంది, అందులో ఉన్న అంశం ఏంది అనేది చూడరు. వీళ్ళ క్లియర్గా ఏంటంటే మోడీ గారిని ఎన్నికల్లో ఓడించడం అసాధ్యం అర్థమైంది వాళ్ళకు. ఇక వేరే విధంగా కుట్రలు చేయాలి. దానికి అంతర్జాతీయ శక్తులు కూడా చాలా చేస్తున్నాయి. బంగ్లాదేశ్ లో ఆమె గవర్నమెంట్ కూడా, ఎందుకంటే అమెరికాకు ఒక ఆర్మీ బేస్ ఇవ్వమంటే షేక్ హసీనా గారు ఇవ్వలే. దానికి ఆమె గవర్నమెంట్ కూల్చేసారు అమెరికా వాళ్ళు. అప్పుడు బైడెన్ ఉండే కదా. సో ఇట్లా కుట్రలతోని మన దగ్గర చేద్దామని చేస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ ఒక ఆయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ ఏమంటే అక్కడ ఒక దేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అమెరికా వాళ్ళు ఎత్తుకపోయారు కదా, ఆ అధ్యక్షులాగా మన ప్రధానమంత్రి ఎందుకు ఎత్తుకపోతుంది? ఒక కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి స్టేట్మెంట్. ఇంత వీళ్ళకు అసహనం, అధికార దాహం, అధికారం అంగట్లేన ఆగ్రహం ఈ విధంగా వెలుగుస్తుండ్రు. వీళ్ళకు ఎన్నికల్లో పాల్గొనొచ్చు. ఒక లీడర్ ఎదుగుతుంటే ఓర్వలేరు. రాఘవ్ చెద్దా అద్భుతంగా మాట్లాడుతుంటే ఆయన రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పీకేసిండు కేజ్రీవాల్. ఎందుకంటే నా పోస్టుకే సరిపెడుతుండు, ఈయన ఎదిగితే నన్ను తీసేసి రాఘవ్ చెద్దా ఈయన పెడతలేమని ఆయన తీసేస్తే వీళ్ళు మనల్ని ఎదగనియరు. వీళ్ళే ఉండాలి, సోనియా గాంధీ ఉండాలి, కేజ్రీవాలే ఉండాలి, వీళ్ళే ఉండాలి. కాబట్టి మన అంటే ఇక్కడ ప్రధానంగా మనము రామరెడ్డి గారు ప్రధానంగా మనము అంశం ఒకటి లేవనెత్తామండి. అంటే మనం లేవనెత్తింది కాదు, ప్రతిపక్షమే. కానీ అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ రామ జన్మభూమికి సంబంధించినటువంటి అక్కడ రాముడుని ప్రతిష్టాత్మకంగా కొలిసినటువంటి ఆ ప్లేస్లో ఇప్పుడు 1 సంవత్సరం కూడా కాలేదు. 1 సంవత్సరం కూడా కాకముందే ఇలాంటి ఆరోపణలు రావడం మీ పార్టీకి కొంచెం ప్రతిష్ట అంటే అప్రతిష్ట వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. సో మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? కొంత అంటే ఇలా జరగకూడదే, జరిగిందనే భావన వచ్చింది తప్ప పార్టీ మీద కానీ, నాయకుల మీద కానీ ఎవరికి రాలేదు. ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు, ప్రభుత్వం సంబంధించిన వ్యవహారం కాదు. ఇది ఒక ట్రస్ట్ నిర్వహణలో, గుడి ట్రస్ట్ నిర్వహణలో లోపాలు జరిగినాయి. ఆ లోపాలు ఎలా జరిగినాయి, నేరస్తులు ఎవరని వెంటనే చర్యలు తీసుకున్నారు. కోర్టు కూడా నివేదిస్తే కోర్టు కౌంటర్ వాళ్ళకు అవతలి వాళ్ళకు కూడా నోటీసులు పంపింది. అంటే ఇంత జరుగుతున్నా దీని మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు పెట్టలేదు అంటూ కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో ఉంది మీరే కదండి, అధికారంలో ఉంది మీరే కాబట్టి ఖచ్చితంగా మీ మీద విమర్శలు వస్తాయి. విమర్శలు రావాలి, పద్ధతి ఉండాలి. వాటికి అడ్డగోలు విమర్శలు రాకూడదు, పద్ధతి ఉండాలి. ఇప్పుడు విరాళాల చోరీ అనేది, విరాళాల చోరీకి సంబంధించి ఖచ్చితంగా నిఘా పెట్టాలి, ఖచ్చితంగా దానికి సంబంధించి కాన్సన్ట్రేషన్ పెట్టాలి. నిఘా వైఫల్యం లోపించింది కాబట్టి ఇలాంటి జరుగుతుంది. ఇన్ని కోట్ల కుంభకోణం జరిగినా కూడా మీరు దాన్ని ఒక పాయింట్ కూడా లేవనెత్తలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అబద్ధం అండి. ఇప్పుడు మాట్లాడియండి.
ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి ఒక నిమిషం. విచారణ జరిపి అది సబ్మిట్ చేసేటప్పుడు అన్ని అవుతాయి. కోర్టు కూడా విచారణ మీద ఇది కరెక్ట్ లేదని కానీ ప్రజలు చేయలే. ఎట్లా అంటే ఈ మన ఫాతిమా కాలేజ్ విషయంలో కోర్టు ఎంత ఆగ్రహపడ్డదంటే జిహెచ్ఎంసీ 3 సార్లు వాయిదా ఇవ్వలే. అసలు పర్మిషన్ ఇచ్చినా లేదా అప్పీలింగ్ అంటే జిహెచ్ఎంసీ ఇవ్వరు, పంచాయతీ డిపార్ట్మెంట్లు ఇవ్వరు. దాంతో కోర్టు ఆగ్రహం చెందింది. అదే రామాలయం విషయంలో కానీ నీట్ పేపర్ విషయం కానీ కోర్టు ఎక్కడ తప్పట్లేదు. ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగాలి, నెక్స్ట్ విచారణ ఏం చేయాలి, ఇదే జరుగుతుంది తప్ప ఇప్పుడు దీని విషయంలో జరిగినట్టు ఎక్కడ జరగలేదు. కాబట్టి అక్కడ నీట్ పేపర్ విషయంలో ఓకే డిస్టర్బ్ చేయదు ప్లీజ్. డిస్టర్బ్ చేయదు, నేను డిస్టర్బ్ చేయలేదు, నేను ఆన్సర్ చెప్తా. డిస్టర్బ్ చేయలేదు. ఇదే కేజ్రీవాల్ కున్న అసహనం వీళ్ళకు ఉంది. కేజ్రీవాల్ రాఘవ చెడ్డ ఎదిగితే ఓర్వలేని తనమే వీళ్ళకి ఇట్లా తయారు చేసింది. ఆ అసహనం, ఆ అధికార దాహం ఇట్లా అడ్డగోలు మాటలు తయారు చేస్తుంది. మాట్లాడియాలి. హేమ గారు ఒకసారి విందాం. రామరెడ్డి గారు ఏం చెప్తారు ఒకసారి విందాం. హేమ గారు ఆన్సర్ చెప్పండి. ఇంకో నీట్ విషయంలో రీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఆ టెలిగ్రామ్ యాప్ ఏదైతే రీ ఎగ్జామ్ దాంట్లో అవకతవకలకు చాలా అవకాశాలు ఉన్నాయి. బ్యాక్ డేట్ అమెండ్మెంట్స్, తర్వాత అకౌంటబిలిటీ లేకపోవడం, ఎవరు ఎన్నైనా పంపచ్చు, ఒకేసారి లక్షల మందికి పంపే అవకాశం ఉండడం, దాంట్లో లోపాలు ఉంటే దాని మీద బ్యాన్ పెడితే దాని మీద పెద్ద దుమారం. కోర్టుకు పెడితే అవును యాప్ ద్వారా అవకతవకలు జరుగుతున్నాయి, బ్యాన్ కరెక్ట్ అయినది కోర్టు. బ్యాన్ పెట్టడం వల్ల ఎగ్జామ్ వల్ల మంచిగా అయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మార్కులు దిద్దిన పేపర్లతోటి మళ్ళీ కుట్రలు చేస్తున్నారు. అప్పుడు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీరు తప్పుడు ఓఎంఆర్ షీట్ సబ్మిట్ చేయకండి, మీద చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఏదో కాక్రోచ్ పార్టీ ర్యాలీ ఉందని ఇదే టైంకు బోకస్ ఓఎంఆర్ షీట్స్ తోటి డ్రామాలు చేయొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏంటంటే మొత్తం మీద మోడీ ప్రభుత్వం మీద భయంకర విషప్రచారం చేయాలి. ఏ అస్త్రం దొరికితే ఎన్ని కుట్రలను చేయాలి. అందులో భాగమే అసలు అక్కడ జరిగిన పొరపాటు. నీట్ రీ ఎగ్జామ్ అయింది, దానికి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్ ఎగ్జామ్. ఆన్లైన్ ఎగ్జామ్ ఇప్పటిదాకా ఎందుకు పెట్టలేదు, దానికి కూడా కారణం చెప్తా. 135,000 సీట్లు ఉన్నాయి, మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు. ఆ 130,000 ఒకేసారి 40 లక్షల మంది దాదాపు రాస్తారు. ఒకేసారి చేయడం కష్టం. వేరు సార్లు చేసినప్పుడు పేపర్లో కొంచెం హార్డ్ వస్తే తేడా బాగా వస్తుంది, మెడికల్ విషయం రావద్దు అని ఇప్పటిదాకా ఆపిరు. కానీ ఈ వేలాది మంది ఇన్వాల్వ్ అయిన పరిస్థితుల్లో ఎండ్ ఎగ్జామ్ కండక్షన్ లో టోటల్ లీక్ ఆపడం కష్టం అని గ్రహించినట్టు నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్ ఎగ్జామ్. ఎందుకంటే ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ సింపథైజర్ ఉండొచ్చు, పాకిస్తానీ సింపథైజర్ ఉండొచ్చు, వీళ్ళు కుట్రపూర్తిగా లీక్ చేయొచ్చు. ఈ అవకాశాలు ఇవ్వద్దు అని నెక్స్ట్ టైం నుంచి ఆన్లైన్ ఎగ్జామ్. కమ్యూనిస్టులు ఉండొచ్చు, ఖలిస్తానీలు ఉండొచ్చు, ఇవి జరుగుతున్నాయని ఆన్లైన్ ఎగ్జామ్ పోయినాం. ఈసారి అద్భుతంగా రీ ఎగ్జామ్ చేసాం. ఈ కుట్రలకు మేము భయపడం. అసలు ఎన్ని కుట్రలు చేసినా భయపడం ముచ్చట లేదు. మేము తప్పు చేయం, భయపడం, వెనుకడిగేయం. ఈ కుట్రలన్నీ బయట నుంచి జరిగినాయంటారా మీరు రామరెడ్డి గారు? ఆ బయట సపోర్ట్ చాలా ఉంది. ఇక్కడ జరుగుతున్న కుట్రలు ఆ బ్యాంక్ మీకు ఫోటో తీసారా? ఈ బ్యాంక్ బంగ్లాదేశ్ అధ్యక్షుడుగా ఎవడో నామినేట్ చేసిన ఆయన కౌగలించుకున్న ఫోటో, ఈ సత్యాగ్రహం చేసిన చైనా ఎంబసీలో మీటింగ్ పెట్టిన ఫోటో ఈ బ్యాంక్ మీకు ఫోటోలు తింటారు తీస్తా. చెప్పండి. మోడీ గారు తప్పు చేతలు ఆడుతున్నాడు. ఎన్నో విద్యా సంస్థలను విదేశీ కుట్రలు ఉన్నాయి ఇలా ఒకసారి రాహుల్ గారితో మాట్లాడదాం. ఒకసారి రాహుల్ గారితో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రాహుల్ గారు మీరు చెప్పండి.